హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి క్రిస్టమస్ అండ్ న్యూ ఇయర్ స్పెషల్గా 2 రకాల ఎగ్లెస్ కేక్స్ను ఈజీగా చాలా టేస్టీగా బేకరీ కన్నా బెస్ట్గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ముందుగా అయితే చిన్నపిల్లలకు తెగ నచ్చే ఫ్రూట్ ప్లమ్ కేక్ను ఎలా చేయాలో ఇప్పుడు చూసేద్దాం పదండి. ఎగ్లెస్ ప్లమ్ కేక్ కోసం ముందుగా ఆరెంజ్ జ్యూస్ను ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం 2 సంత్రా పళ్ళను తీసుకొని ఈ విధంగా జ్యూస్ ప్రిపేర్ చేసుకోండి. ఈ సీజన్లో సంత్రా పళ్ళు ఈజీగా మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి కదా. ఫ్రెష్ జ్యూస్ అయితే కేక్ అనేది పర్ఫెక్ట్ బేకరీ స్టైల్లో వస్తుంది. ఈ విధంగా జ్యూస్ ప్రిపేర్ చేసుకొని ఒక బౌల్లోకి అప్రాక్సిమేట్లీ 1 కప్ తీసుకోవాలి. తర్వాత సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కాజును 1 టేబుల్ స్పూన్, చాప్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ బాదాం, 1 టేబుల్ స్పూన్ వరకు కిస్మిస్, 1 టేబుల్ స్పూన్ వరకు బ్లాక్ కిస్మిస్, 1 టేబుల్ స్పూన్ వరకు సన్నగా కట్ చేసి పెట్టుకున్న చెర్రీస్, 2 టేబుల్ స్పూన్ల వరకు టూటీ ఫ్రూటీని వేసుకోవాలి. ఏ కలర్ అయినా పర్వాలేదు. ఇలా అన్ని డ్రై ఫ్రూట్స్ను ఆరెంజ్ జ్యూస్లో వేసి సుమారుగా 1 నుంచి 2 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుంది. తర్వాత ఈ ప్లమ్ కేక్ కోసము షుగర్ క్యారమిల్ ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టేసుకొని 1/2 కప్పు వరకు షుగర్ వేసుకొని సిమ్లో కంటిన్యూస్గా కలుపుతూ ఉంటే షుగర్ అనేది ఇలా మెల్ట్ అయిపోయి లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి. మరీ డార్క్ కలర్కి వస్తే కేక్ అనేది చేదుగా అవుతుంది కాబట్టి ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు సరిపోతుంది. ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత దీంట్లోకి 1/2 కప్పు వాటర్ను ఒకేసారి యాడ్ చేయకుండా ఒక 2-3 టైమ్స్ ఇలా యాడ్ చేస్తూ కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. ఇలా అయితే పాకం అనేది కొంచెం లిక్విడ్గా వస్తుంది, క్యారమిల్ అనేది గట్టిగా కాకుండా ఉంటుంది. చూసారు కదా, ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత కూడా మీడియం ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ పాటు మరిగించేసి స్టవ్ ఆఫ్ చేసేసి ఈ క్యారమిల్ను చల్లారే వరకు పక్కన పెట్టేసేయండి. గంట తర్వాత ఆరెంజ్ జ్యూస్లో నానబెట్టిన డ్రై ఫ్రూట్స్ కూడా ఆల్మోస్ట్ నానిపోయి ఉంటాయి. దీంట్లోకించి 1 టేబుల్ స్పూన్ వరకు డ్రై ఫ్రూట్స్ను ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టండి. తర్వాత గార్నిష్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. అయితే నేను 1 కప్పు ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాను కదా, మనం కేక్ బ్యాటర్ను కలిపేటప్పుడు జ్యూస్ అనేది ఎక్కువ తక్కువ అవుతుంది. ముందు జాగ్రత్త కోసం నేను ఆరెంజ్ జ్యూస్ను కొద్దిగా పక్కన తీసి పెడుతున్నాను. మనం బ్యాటర్ను కలిపేటప్పుడు కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ మిగతా ఆరెంజ్ జ్యూస్ను యాడ్ చేసుకోవస్తుంది. ఇలా కొంచెం జ్యూస్ పక్కన తీసి పెట్టిన తర్వాత దీనిపైన ఒక స్ట్రెయినర్ను పెట్టేసుకొని 1 కప్పు వరకు మైదా పిండి వేసుకోండి. 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడా, 2 టేబుల్ స్పూన్ల వరకు మిల్క్ పౌడర్ వేసుకోండి. మిల్క్ పౌడర్ ఉంటే వేయండి, లేదంటే స్కిప్ చేసేయండి. ఇలా వేసిన తర్వాత చక్కగా జల్లించేసేయండి. తర్వాత ఒక స్పాచులాతో కానీ స్పూన్తో కానీ ఈ పిండిలో డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిసే విధంగా కలిపేసేయండి. తర్వాత మనము చల్లారబెట్టుకున్న క్యారమిల్ ఉంది కదా, ఆ క్యారమిల్ను ఒకేసారి కాకుండా ఇలా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ క్యారమిల్ను ఇందులోకి యాడ్ చేస్తూ ఉండాలి. మనం వేసిన ఈ 1/2 కప్పు షుగర్ అనేది పర్ఫెక్ట్ స్వీట్ సరిపోతుంది. పర్ఫెక్ట్ బేకరీ స్టైల్లో ప్లమ్ కేక్ రావాలంటే దీంట్లోకి కరిగించిన బటర్ను 1 టేబుల్ స్పూన్ కానీ ఆయిల్ కానీ యాడ్ చేయండి. 1/2 టీ స్పూన్ వరకు దాల్చిన చెక్క పౌడరు, 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడరు, 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ని వేసి చక్కగా కలిపేసేయండి. ప్లమ్ కేక్ అనేది బేకరీ స్టైల్లో రావడం కోసం దీంట్లో దాల్చిన చెక్క పౌడరు, ఇలాచీ పౌడర్ కంపల్సరీగా యాడ్ చేయాలి. తర్వాత మనము పక్కన పెట్టిన ఆరెంజ్ జ్యూస్ ఉంది కదా, అది కూడా కొద్ది కొద్దిగా యాడ్ చేస్తూ కన్సిస్టెన్సీని ఇలా అడ్జస్ట్ చేస్తూ ఉండాలి. దీంట్లోకి పాలు మాత్రం యాడ్ చేయకండి. పర్ఫెక్ట్ ఆరెంజ్ జ్యూస్తో చేస్తేనే ఈ ప్లమ్ కేక్ అనేది 100% బేకరీ స్టైల్లో వస్తుంది. చూసారు కదా, కేక్ బ్యాటర్ అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే పర్ఫెక్ట్గా వస్తుంది. మనం తీసుకున్న ఆరెంజ్ జ్యూస్ కూడా కరెక్ట్గా సరిపోయింది. తర్వాత ఇలాంటి కేక్ మౌల్డ్ను తీసుకొని కొద్దిగా ఆయిల్ను గ్రీజ్ చేసుకొని ఇలా మైదా పిండితో డస్టింగ్ చేసి పెట్టుకోవాలి. ఒకవేళ మీ దగ్గర కేక్ మౌల్డ్ లేకపోతే అల్యూమినియం బౌల్ అయినా లేదా ఫ్లాట్గా ఉన్న స్టీల్ బౌల్లో అయినా ఇదే ప్రాసెస్ను కంటిన్యూ చేసుకోవచ్చు. తర్వాత ప్రిపేర్ చేసుకున్న కేక్ బ్యాటర్ను ఈ విధంగా మౌల్డ్లోకి వేసేసేయండి. ఇలా వేసిన తర్వాత 2-3 టైమ్స్ పాటు ట్యాప్ చేస్తే బ్యాటర్ అనేది పర్ఫెక్ట్గా ఎయిర్ గ్యాప్స్ లేకుండా సెట్ అయిపోతుంది. తర్వాత మనం పక్కన పెట్టిన టూటీ ఫ్రూటీ ఇవన్నీ తీసి పెట్టాం కదండి, దాంట్లోకి 1 టీ స్పూన్ మైదా పిండిని వేసేసి చక్కగా కలిపేసి పైన ఈ విధంగా గార్నిష్ లాగా వేసేసుకోవాలి. ఇంకా అందంగా కనిపించాలంటే దీనిపైన కాజుతో కూడా ఈ విధంగా గార్నిష్ చేసుకోండి. ఇలా గార్నిష్ చేసిన తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి ప్యాన్ పెట్టేసుకొని దీంట్లో ఒక స్టాండ్ వేసి క్యాప్ పెట్టేసి ఒక 5 మినిట్స్ పాటు ప్రీహీట్ చేసుకోవాలి. ప్రీహీట్ చేసిన తర్వాత క్యాప్ తీసేసి కేక్ మౌల్డ్ను మధ్యలో సెట్ చేసి క్యాప్ పెట్టేసి
లో టు మీడియం ఫ్లేమ్లో 30 to 40 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలి. 30 మినిట్స్ తర్వాత ఒకసారి చెక్ చేయండి. పిండి అనేది లోపల మెత్తగా ఉంటే మరొక 10 మినిట్స్ పాటు బేక్ చేసుకోండి. నాకైతే 35 మినిట్స్ కరెక్ట్గా సరిపోయింది. 35 మినిట్స్ తర్వాత క్యాప్ తీసి ఈ విధంగా టూత్ పిక్తో చెక్ చేస్తున్నాను. ఎక్కడ కూడా పిండి అనేది మెత్తగా తగలలేదు. పర్ఫెక్ట్గా కింది భాగం వరకు చక్కగా బేక్ అయింది. చూసారు కదా, ఇలా బేక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కంప్లీట్గా చల్లారిన తర్వాతనే ఈ కేక్ మౌల్డ్ నుంచి డీమోల్డ్ చేసుకోవాలి. చూసారు కదండి, పర్ఫెక్ట్గా బేకరీలో ఎలా వస్తుందో అలానే వచ్చింది. 100% టేస్ట్ కూడా చాలా చాలా బాగుంది. తప్పకుండా నేను చూపించిన మెజర్మెంట్స్తో, నేను చెప్పిన టిప్స్తో కరెక్ట్గా ఫాలో అయ్యి చేయండి. అసలు బేకరీలో తెచ్చిన కేక్కి ఈ కేక్కి ఏ మాత్రం తీసిపోదు. చూసారు కదా, ఎంత చక్కగా ఈజీగా డీమోల్డ్ అయిపోయింది. చల్లారిన తర్వాత కొద్దిగా నైఫ్తో లూజ్ చేసేసి ఈ విధంగా ఒక ప్లేట్లోకి డీమోల్డ్ చేయండి. వీడియోలో క్లిప్పింగ్ చూస్తేనే మీకు తెలుస్తుందండి, కేక్ అనేది ఎంత ఫ్లఫీగా వచ్చిందో అర్థమవుతుంది. టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుందండి. తప్పకుండా ఈ క్రిస్మస్ కానీ లేదా జనవరి 1st కానీ అనవసరంగా డబ్బులు వేస్ట్ చేయకుండా ఇలా ఇంట్లోనే హైజెనిక్గా టేస్టీగా మీరు కూడా ప్లమ్ కేక్ను ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఇప్పుడు మరొక ఎగ్లెస్ స్పాంజ్ కేక్ను ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లోకి 1 కప్పు నిండా ఫ్రెష్ పెరుగు వేసుకోండి. అదే కప్పుతోటి 2 కప్పుల నిండా షుగర్ పౌడర్ వేసుకోవాలి. ప్రతి ఒక్కటి ఇదే కప్పుతో మెజర్మెంట్ చూపిస్తాను, అలా అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా 2 కప్పుల షుగర్ పౌడర్ వేసిన తర్వాత ఈ చక్కెర పొడి పూర్తిగా పెరుగులో కలిసేలా ఇలా విస్కర్తో కానీ స్పూన్తో కానీ చక్కగా కలిపేయండి. ఇలా కలిపేసిన తర్వాత ఏ కప్పుతోటి మనము పెరుగు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు సన్ఫ్లవర్ ఆయిల్ కానీ బటర్ కానీ తీసుకోండి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత కూడా మరొక నిమిషం పాటు చక్కగా బీట్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ పూర్తిగా అందులో కలిసిపోయిన తర్వాత ఒక స్టెయినర్ను పెట్టేసుకొని ఏ కప్పుతోటి పెరుగు తీసుకున్నామో అదే కప్పుతోటి 3 కప్పుల వరకు మైదా పిండిని తీసుకోవాలి. ఇక్కడ మైదా పిండి వద్దనుకునేవారు గోధుమ పిండిని కూడా ఇదే మెజర్మెంట్తో తీసుకోవచ్చు. తర్వాత దీంట్లోకి 1 టీ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ను, 1/2 టీ స్పూన్ వరకు బేకింగ్ సోడాను వేసి ఈ పిండిని చక్కగా జల్లించుకోవాలి. ఇలా జల్లించుకోవడం వలన కేక్ అనేది ఫ్లఫీగా వస్తుంది. తర్వాత అడుగు భాగంలో మిగిలిపోయిన వాటిని తీసేసేయండి. ఇప్పుడు విస్కర్తో ఒక 2-3 మినిట్స్ పాటు మనం వేసిన పిండి పూర్తిగా కలిసేలా చక్కగా కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలిపిన తర్వాతనే దీంట్లోకి మంచి టేస్ట్ ఫ్లేవర్ కోసం 1 టీ స్పూన్ వరకు వెనిలా ఎసెన్స్ను వేసుకోవాలి. తర్వాత ఏ కప్పుతోటి పెరుగు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను ఒకేసారి వేయకుండా ఇలా కొన్ని వేస్తూ ఒక 2-3 మినిట్స్ పాటు వన్ సైడ్లో ఇలా బీట్ చేసుకోవాలి. పాలు కూడా ఈ కప్పు నిండా కరెక్ట్గా సరిపోయాయండి. మనము ఏ కప్పుతోటి పెరుగు తీసుకున్నామో అదే కప్పుతోటి 1 కప్పు పాలైతే పర్ఫెక్ట్గా సరిపోతుంది. కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటే మనం వేసిన పాలు కరెక్ట్గా సరిపోయినట్టే. ఇప్పుడు ఇందులో ఇంకా టేస్టీగా ఉండడం కోసం కొన్ని టూటీ ఫ్రూటీని ఇలా మైదా పిండిలో కలిపేసి ఈ కేక్ బ్యాటర్లో యాడ్ చేసుకోండి. తినేటప్పుడు మధ్య మధ్యలో తగులుతూ చిన్నపిల్లలు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు. కేక్ బ్యాటర్ అనేది రెడీ అయింది కాబట్టి ఇలాంటి కేక్ టిన్ కానీ లేదా ఏదైనా ఫ్లాట్గా ఉన్న స్టీల్ బౌల్ కానీ తీసుకొని కేక్ బౌల్కు బటర్ని అప్లై చేసిన తర్వాత ఇలా బటర్ పేపర్ని వేసుకొని మళ్ళీ దీనిపైన నెయ్యిని కానీ బటర్ని కానీ కిందకు సైడ్స్ కూడా పూర్తిగా అప్లై చేసుకోవాలి. బటర్ పేపర్ లేకపోతే బటర్ని అప్లై చేసి మైదా పిండిని చల్లుకోవచ్చు. తర్వాత మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ని ఇందులోకి వేసి ఒక 2-3 టైమ్స్ ఇలా ట్యాప్ చేస్తే ఎయిర్ బబుల్స్ ఉంటే క్లియర్ అయిపోతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసి ఇలాంటి మందపాటి గిన్నెను పెట్టుకొని మధ్యలో ఒక స్టాండ్ను పెట్టేసి మళ్ళీ మూత పెట్టి ఒక 5 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ప్రీహీట్ చేసుకోవాలి. ఇలా ప్రీహీట్ చేసిన తర్వాతనే మళ్ళీ క్యాప్ తీసి మనం రెడీ చేసుకున్న కేక్ బౌల్ను మధ్యలో అడ్జస్ట్ చేసి పెట్టేసి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి సిమ్లో ఒక 40 నుంచి 45 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. 40 మినిట్స్ తర్వాత ఒక్కసారి చెక్ చేయండి. ఇలా మనకు చేతికి అతుక్కోకుండా నైఫ్ను గుచ్చినప్పుడు పిండి ఎక్కడ కూడా మెత్తగా తగలకపోతే మనం చేసిన కేక్ అనేది పర్ఫెక్ట్గా బేక్ అయినట్టే. నాకు ఇక్కడ 45 నిమిషాలు కరెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు కేక్ పూర్తిగా చల్లారిన తర్వాత నెమ్మదిగా నైఫ్తో సైడ్స్కి లూజ్ చేసేసి దీనిపైన ఒక ప్లేట్ పెట్టి డీమోల్డ్ చేసేయండి. ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అడుగున ఉన్న బటర్ పేపర్ను తీసి నైఫ్తో పీసెస్గా కట్ చేసి సర్వ్ చేయడమే.
ఎంతో టేస్టీగా ప్లఫీగా ఉండే వెనిలా స్పాంజ్ కేక్ రెడీ అయిపోయిందండి. చూస్తేనే అర్థమవుతుంది కదా ఎంత ప్లఫీగా, నోట్లో వేసే కరిగిపోయేలా పర్ఫెక్ట్గా వచ్చింది. తప్పకుండా నేను చెప్పిన మెజర్మెంట్స్తో నేను చెప్పిన టిప్స్ ఫాలో అయ్యి చేస్తే మీకు కూడా 100% బేకరీ స్టైల్ స్పాంజ్ కేక్ వచ్చేస్తుంది. ఇలా బేసిక్ కేక్ అనేది పర్ఫెక్ట్గా వచ్చిందంటే ఇక మీరు రకరకాల కేక్స్ను అవలీలగా చేసేయచ్చు. చూసారు కదండి, చిన్నపిల్లలు సైతం చేసేంత ఈజీగా ఉంది కదా. మరెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ క్రిస్మస్ పండుగకు తప్పకుండా ట్రై చేయండి. ఈ ఎగ్లెస్ వెనిలా స్పాంజ్ కేక్ రెసిపీ నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి. నా